ఒకప్పుడు వరి పంటను రైతులు సులభమైన పంటగా భావించేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు వరి సాగు కూడా సమస్యల జడివానలో కూరుకుపోయింది. విత్తు మొదలు కోత వరకు కూలీల కొరత, పెరుగుతున్న చీడపీడల ఉధృతి, గిట్టుబాటు కాని ధరల వల్ల తిండి గింజ కోసం సాగు చేస్తున్న వరి రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులతో వరి పైరులో పలు రకాల చీడపీడల తాకిడి మొదలైంది. అకాల వర్షాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వాతావరణం పలు రకాల పురుగులకు, తెగుళ్ల వ్యాప్తికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వరిలో కంకినల్లితో పాటు దోమపోటు, మెడవిర్పుతో పాటు మానిపండు తెగులు కూడా కనిపిస్తోంది. వరిని ఆశించే ఈ చీడపీడల లక్షణాలు, నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి సూచనలిస్తున్నారు మెదక్ జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్. గత వర్షాకాలంలో దాదాపు జూలై తర్వాత నుంచి ఎక్కువ వర్షాలు రావడం జరిగింది. ఈ వర్షాలు రావడం వలన వివిధ రకాలమైన రోగాలు అట్లాగే పురుగులు ఆశించడం జరిగింది వరి పొలాల్లో. చాలా చోట్ల కంకినల్లి కనిపిస్తుంది అన్నమాట. వాటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అని అంటే, ఫస్ట్ ఆకుల్లో పసుపు రంగు మచ్చల్లాగా ఫామ్ అయ్యి తొడుముల వరకు వెళ్ళి అక్కడ వృద్ధి చెంది దాని తర్వాత గింజ ఏర్పడకుండా తాలు పోతూ ఉంటుందన్నమాట. సో దీనికి నివారించుకోవటానికి స్పైరోమైసిన్ అని 1 ml 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్టే దాన్ని నివారించుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి పురుగు ఏం కనిపిస్తూ ఉందంటే దోమపోటు కూడా కనిపిస్తూ ఉంటుంది. గోధుమ రంగు దోమలు అట్లాగే తెల్ల దోమ ఎక్కువగా ఆశిస్తూ ఉందన్నమాట. సో దీనికి ముఖ్యంగా రైతులు చేయవలసిన చర్యలు ఏంటి అని అంటే, ఫస్ట్ ఆ పంట పొలాల్లో తడి తీసేయాలి. దాని తర్వాత పాయలు చేయాలి. ఆ పాయలు చేసేసి నీళ్ళు డ్రై అయిపోయినట్టయితే ఏమవుతుంది అని అంటే, గాలి వెలుతురి వస్తుంది. దానివల్ల సగం దోమ మనము ఎక్కడుంది అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ముఖ్యంగా మొదల్లో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ మొదల్లో ఆశించడం వల్ల రసం పీల్చేస్తుంది. దానివల్ల సుడులుగా డ్యామేజ్ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పోటు వచ్చినప్పుడు రైతులు పాయలు చేయాలి అని చెప్పాను. ఇది ముఖ్యంగా మనకి తూర్పు నుంచి పడమర పాయలు తీయాల్సి వస్తుంది. దానివల్ల మనకి లాభం ఏంటి అంటే, గాలి వెలుతురి అనేది వస్తుంది. అట్లాగే మనం దోమను కూడా ఎక్కడుంది అనేది గుర్తించవచ్చు అన్నమాట. సో దీనికి నివారణగా డైనోఫ్యూరాన్ అనేది 0.4 grams per లీటర్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే నివారించుకోవచ్చు అన్నమాట. నెక్ బ్లాస్ట్ ఆర్ మెడవెరుపు కూడా మనకి వరి రైతు. దీని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అని అంటే, పిలకలు పెట్టే దశలో అది ఆకు మచ్చలు, నల్ల మచ్చలుగా ఆకుల మీద ఏర్పడుతుంది. అది క్రమేణా వృద్ధి చెంది తొడుమల వరకు వెళ్తుంది. మెడ దగ్గర నల్ల మచ్చ లాగా ఏర్పడుతుంది అన్నమాట. సో ఈ నల్ల మచ్చ ఏర్పడిన దానివల్ల ఆహారం అందదు అనమాట గింజలకి. దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఆ గింజల్లో కూడా నల్ల మచ్చలు ఏర్పడతాయి, అట్లాగే తాలిపోతుంది అన్నమాట. సో దీనికి నివారణ ట్రైసైక్లోజాల్ 0.6 grams 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని నివారించుకోవచ్చు. అలాగే ఇంకొక రోగం ఏంటి అని అంటే, ఫంగస్ ద్వారా వచ్చేది ఫాల్స్ మట్ ఆర్ కాటుక తెగులు అని అంటారు. గింజ మీద ఎల్లో బాల్ లాగా ఏర్పడుతుంది అనమాట. సో అది క్రమేణా బాల్ వృద్ధి చెంది 1 సెంటీమీటర్ బాల్ లాగా తయారవుతుంది. అట్లాగే ఆ ఎల్లో అంటే క్రమేణంగా వృద్ధి చెందినప్పుడంతా అది ఎల్లో బాల్ గ్రీన్గా మారి అట్లాగే నల్లగా మారుతూ ఉంటుంది. దీనికి నివారణ చర్యలుగా దీనికి విత్తన శుద్ధి ఒకటి చేయాలి. ప్రాపికానజోల్ అనేది 1 ml 1 లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయవచ్చు.